హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మలేషియాలో. ఈరోజు నేను బనానాస్తో బనానా ప్యాన్ కేక్స్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. దానికోసం అయితే బాగా పండిన బనానాస్ మనకు అవసరం అవుతాయి. యాక్చువల్గా బనానాస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము, స్పాయిల్ అయిపోతాయి. అలా అని బయట ఉంచినా కూడాను పాడైపోతాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే బాగా పండిపోయాయి అనుకున్న బనానాస్తో ఇలా పిల్లల కోసం కానీ మన కోసం కానీ స్నాక్స్ లాగా ఈవినింగ్ లేదా బ్రేక్ కానీ ఇలా ప్యాన్ కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా హెల్దీ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలల్లా సింపుల్ అండి. నేను 2 బనానాస్కి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. అదేవిధంగా 2-3 టేబుల్ స్పూన్స్ మనం రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, లైక్ ప్లెయిన్ ఓట్స్ అనమాట, అవి ఉంటే అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చు ప్యాన్ కేక్ తయారు చేయడానికి. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఫస్ట్ అయితే బాగా పండిన బనానాస్ని కట్ చేసి నేను మిక్సీలోకి వేసుకుంటున్నాను, మిక్సీ జార్లోకి. ఇందులోనే ఒక 2 ఎగ్స్ అయితే క్రాక్ చేసి వేస్తున్నాను. ఈ 2 ఎగ్స్ మీరు వేరే బౌల్లోకి తీసుకొని కూడా వేయొచ్చు, లేకపోతే కొన్నిసార్లు పెంకులు పడిపోతుంటాయి. సో కేర్ఫుల్గా ఉండండి. నాకు కొంచెం అలవాటు ఉంది, సో అందుకే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో ఎగ్ ఎల్లోతో పాటు వేసేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే మీరు ఇంకా ఎక్కువ ఎగ్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 బనానాస్కి 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను, సరిపోతుందని నా ఫీలింగు. బట్ థిక్నెస్ కోసం అయితే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కెప్టెన్వి వాడుతున్నాను అనమాట, ఇన్స్టెంట్ రోల్డ్ ఓట్స్ ఇవి. సో ఇవి ఒక 2-3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేస్తే థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది. సో మనం సరిపోయినంత వేసుకుంటున్నాను. నేను 2-3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. సో వీడియోలో కూడా చూపించాను చూడండి. యాక్చువల్గా ఈ ప్యాన్ కేక్స్కి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. చాలా క్విక్గా అయిపోతుంది. మనకి ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి నేను షుగర్ కానీ ఇంకేది స్వీట్నెస్ కోసం యాడ్ చేయటం లేదు. ఇందులో కొంచెం పాలు అయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఎగ్స్లో కూడాను కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, సో పాలు కొంచెం వేసి వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా అయితే బ్లెండ్ చేసేసాను. సో ఈ విధంగా చక్కగాను మనకైతే బ్లెండ్ అయిపోతుంది. అండ్ బనానాస్ వేస్తున్నాం కాబట్టి షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడైతే ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బటర్ వేస్తున్నాను ప్యాన్ మీద. కొంచెం బటర్ కూడా హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు దీని ప్యాన్ కేక్స్ని అయితే నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇవి సర్కిల్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ వస్తాయి. ఒకవేళ మీ పిల్లలు ఇష్టంగా తింటారు, మీ దగ్గర మౌల్డ్స్ ఉన్నాయనుకోండి, షేప్స్ డిఫరెంట్ స్టార్ కానీ లేదా ట్రయాంగిల్ ఇట్లా ఏవైనా ఉంటే కూడా అవి పెట్టుకుండా వేయచ్చు. బట్ మన క్రియేటివిటీ అనమాట, మన పిల్లలకి ఎలా ఇష్టమో అలా చేసి పెడితే బాగుంటుంది కదా. సో నేనైతే కొన్ని ట్రయాంగిల్లా చేస్తాను, కొన్ని అయితే ఈ విధంగా సర్కిల్స్లో చేస్తాను. మా బాబు చాలా ఇష్టంగా తింటాడండి. ఈ ప్యాన్ కేక్స్ ఒకవైపు హీట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కొంచెం హీట్ అయిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోవాలన్నమాట. వీటిని కొంచెం అలా టర్న్ చేసుకుంటూ మీకు నచ్చినంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, టర్న్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కలర్ మారింది అండ్ బాగానే వేగింది అని. సో పచ్చిగా ఉండిపోతుంది. సో హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి నీట్గా చక్కగా కాసేపు వేయించండి. సింపుల్గా అయిపోతాయి. మనం దోశ ప్యాన్ మీద కూడా కొంతమంది చేస్తారు. ఇలాంటి కడాయి ఉంటే కడాయిలో కూడా చేసేసుకుంటారు. సో ఫైనల్గా ప్యాన్ కేక్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో చూసారు కదా, నేను ఫ్లిప్ చేస్తూ ఉన్నానన్నమాట. ఒక 2-3 టైమ్స్ అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉంటే బాగా వేగుతున్నాయి. అండ్ బటర్ వల్ల కూడా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట, లోపల కూడా ఉడుకుతాయి. అండ్ ఇప్పుడైతే నేను పిజ్జా లాగా ఒక సర్కిల్ లాగా అయితే చేస్తున్నాను. యాక్చువల్గా మా బాబుకి పిజ్జా అంటే చాలా ఇష్టం. బట్ అన్హెల్దీ అని నేను ఎక్కువగా కొనను. ఎప్పుడో తప్ప బయటకు వెళ్తే తింటాము, నార్మల్గా పిజ్జా అనేది తిన్ను. బట్ ఇదిగో ఈ ప్యాన్ కేక్స్ని ఈ విధంగా పిజ్జాలా కూడా నేను చేసి కట్ చేసి సర్కిల్లా చేసి కట్ చేస్తానన్నమాట. సో వాడు చాలా ఇష్టంగా తింటాడు. అసలు కట్ చేసినంతసేపు పిజ్జా ఇచ్చే అంటాడు. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, అలా ఫ్లిప్ చేస్తూ వేపుకోవాలి. సో ఇప్పుడైతే బాగుంది కదా సర్కిల్. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. సో ట్రయాంగిల్ పీసుల్లా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే కొంతమంది వీటి మీద హనీ కూడా వేసుకుంటారు. బట్ అరటిపండుకి ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. సో నేను ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెడుతూ ఉండండి. బాయ్ బాయ్.